రాత్రికాల ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తిగల నామానికి లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, మీరు ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడవు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకి కూడా మా ఎడల జరిగించుచున్న మా ఆత్మదేవ, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను తండ్రి. ఉదయకాలం నుంచి ఇప్పటిదాకా తండ్రి, మా యొక్క ప్రతి పనిలో, మా యొక్క ప్రతి ప్రయత్నంలో, మా యొక్క నిందలలో, మా యొక్క అవమానాలలో, మా యొక్క ఉపద్రవములలో తండ్రి, మా యొక్క దుఃఖకర పరిస్థితులలో ఈరోజు అంతటిలో కూడా మాకు సహాయకుడుగా ఉండి, మాకు చాలని దేవుడవుగా మీరు అందిస్తూ ఉన్నటువంటి ప్రతి సహాయాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఉదయకాలం నుంచి ఇప్పటి వరకి కూడా మేము చేస్తూ వచ్చినటువంటి మా యొక్క ప్రతి పనిని కూడా ఆశీర్వదించిన విధానం బట్టి హృదయమారా మిమ్మల్ని కొనియాడుచూ వస్తూ ఉన్నాను తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎవరైతే తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. దేవా, ఈనాడు మాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మిమ్మల్ని మరిచి లోకాన్ని ఆశ్రయించి ఎన్నోసార్లు మేము నష్టపోయాము తండ్రి. దేవా, మరల యొక్క రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి తండ్రి దుఃఖిస్తూ ప్రార్థిస్తుండగా, దేవా, తిరిగి మమ్మల్ని సమకూర్చరా తండ్రి. ఈనాడు లోకానుసారమైన జీవితాన్ని మా వద్ద నుంచి తీసివేసి మీ యొక్క ప్రియులైన శిష్యుల వలె తండ్రి మరలా మేము మిమ్మల్ని ఆశ్రయించి తండ్రి మీ యొక్క ప్రియులైన శిష్యుల వలె జీవించే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహిస్తురండి. ఈనాడు మేము మనుషులను నమ్ముట లేదు కానీ మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాము దేవా. మా ప్రవర్తన అంతటి యందు కూడా మీ యొక్క అధికారమునకే ఒప్పుకొనుచు ఉండగా మాకు సహాయం చేయండి. మమ్మల్ని సృష్టించిన మీ యందు మేము భయభక్తులు కలిగి సమస్త విషయాలలో మీపైనే ఆధారపడి ఫలితాన్ని పొందుకునేలాగా ప్రతి ఒక్కరికి కూడా మాకు సహాయం చేయండి తండ్రి. ఈనాడు ఎవరైతే ఆరోగ్యం బాగోలేక, ఉద్యోగం రాక, వివాహం కాక, తలపెట్టిన కార్యాలు సఫలమవ్వక అనేక మంది బాధపడుతూ వస్తున్నారు దేవా. దయచేసి మీరు వారి పక్షంగా కార్యం చేయరా. ఈ లోకంలో జీవిస్తున్న మేము లోకానికి లోబడకుండా మిమ్మల్ని వెంబడిస్తూ మీ కొరకే మేము జీవించే వారిగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తురండి దేవా. ఇప్పటి వరకు కూడా తండ్రి ఎన్నోసార్లు మీకు అవిధేయముగా జీవిస్తున్నాము తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దయచేసి తండ్రి పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మా యొక్క ప్రతి పాపాన్ని తండ్రి పడమరకి తూర్పు ఎంత దూరమో అంతలా దూరపరిచి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి మీకు ఇష్టమైన జనాంగంగా చేసుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈ లోక సంబంధమైన ఆశలు, కోరికల నుంచి మమ్మల్ని దూరపరచరా. మీ యొక్క ఆలోచన, మీ యొక్క ప్రవర్తన దేవా మాలో తండ్రి మీకు మాదిరిగా మా ఆలోచన, మా ప్రవర్తన మొదట మీ ఎదుట సరియైనదిగా ఉండుటకు మాకు సహాయం చేయరా. మా యొక్క తలంపులన్నీ కూడా మీ యొక్క దృష్టికి మరి పరిశుద్ధంగా ఉండులాగున దయచేసి మా యొక్క హృదయాలను శుద్ధిపరచండి దేవా. మా సమస్యలను బట్టి మీ యొక్క సహవాసానికి దేవా మమ్మల్ని ఏదైతే ఈనాడు దూరపరుస్తుందో ఆ యొక్క అంధకార శక్తుల ప్రభావాల నుంచి మీ బిడ్డలైన వారందరినీ కూడా విడిపిస్తూరండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ఎంతోమంది బిడ్డలు దేవా పరుండి నెమ్మది లేక, సమాధానం లేక, దుఃఖ మనసుతో ఉన్నారో ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకోరా. వారిని ఆదరించరా తండ్రి. ఏ విషయాలలో అయితే నెమ్మది లేకుండా ఉన్నారో వారిని కరించండి తండ్రి. వారి యొక్క ప్రతి సమస్యని కూడా మీరే పరిష్కరిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. మా యొక్క ప్రతి ప్రతికూల పరిస్థితులలో తండ్రి నెమ్మదినిచ్చే మీ యొక్క వాక్యాన్ని దినమునకు 3 మారులు మేము ధ్యానిస్తూ మీకు ఇష్టంగా జీవించలాగున మీరే మాకు సహాయం చేస్తారని ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈనాడు మీరు మాకు తప్ప ఈ లోకంలో వేరే దేవుడు ఎవరూ కూడా లేరు దేవా. మా బాధలలో, మా యొక్క నెమ్మది లేని పరిస్థితులలో కూడా మీరే మాకు పరమ వైద్యుడవు. ఆపదలలో మీరే మాకు ఆశ్రయం తండ్రి. శ్రమలలో మాకు సహాయకుడవు మీరే మా తండ్రి. మా కన్నీటిని తుడిచే
తండ్రివి మీరే దేవా. దేవా, మా యొక్క పాప జీవితానికి విమోచకుడు తండ్రి. ఇలాంటి దేవుని కలిగి ఉన్న మేము ధన్యులం కాబట్టి ప్రతి పరిస్థితులలో కూడా ధైర్యంగా ఉండే కృపను మాకు మీరే దయచేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎలాంటి బాధలలో ఉండి ఎవరైతే చెప్పుకోలేని వేదనల గుండా బాధాతప్త హృదయాలతో సహాయం పొందలేని పరిస్థితులలో ఎవరైతే ఎవరి సహాయం అడగలేక కృంగిపోతూ వస్తూ ఉన్నారో వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటూ రారా. వారిని ఆదరించరా తండ్రి. అప్పులు తీర్చలేక, ఉద్యోగం రాక, నెమ్మది, శాంతి, సమాధానం కరువైపోయి గుండె ఎంతో భారంగా తండ్రి అనేక ఆలోచనల చేత నలిగిపోతున్న బిడ్డలను ఈ రాత్రికాల సమయంలో దర్శించండి. వారిని బలపరుస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మేము మీ పైన కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఈ రాత్రికాల సమయంలో మాకు నెమ్మదినివ్వండి తండ్రి. దేవా, నిలకడలేని మా యొక్క మనస్సులను మీరు దర్శించి మాకు స్థిరత్వాన్ని అనుగ్రహిస్తూ రండి తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే పడకల మీద ఉండి లేవలేని స్థితిలో ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి విశ్వాసాన్ని బట్టి వారికి స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. దేవా, ఎవరైతే ఉద్యోగాల నిమిత్తమై ఇతర పనుల నిమిత్తమై తండ్రి వేరే ప్రాంతాలకు వెళ్తూ వస్తూ ఉన్నారో సజావుగా ఈ రాత్రికాల సమయంలో తండ్రి త్వరగా ఇంటికి చేరుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తూ రండి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియులైన బిడ్డలకు సుఖమైన నిద్రను అనుగ్రహించి వేకుజామునే లేచి మిమ్మల్ని ఆరాధించే వారముగా మమ్మల్ని సిద్ధపరుస్తారని కూడా ప్రార్థిస్తూ తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమని సెలవిచ్చిన మా తండ్రి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంన స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.